స్వామి శరణమయ్యప్ప, అయ్యప్ప శరణం, స్వామి శరణం. మనం మన పనులన్నీ పూర్తి చేసుకుని చక్కగా రాత్రి అమ్మవారి దగ్గరికి వచ్చాం కదా, అమ్మవారి దగ్గర రెస్ట్ తీసుకున్నాం కదా. స్వామి శరణమయ్యప్ప. విజయవాడ డైరెక్ట్గా వెళ్ళిపోకుండా మనం హనుమాన్ జంక్షన్ వచ్చాం. హనుమాన్ జంక్షన్ లో స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం విజయవాడ అలా హనుమాన్ జంక్షన్ దగ్గర విజయవాడ మన టైం కలిసి వస్తుంది. అటు వెళ్ళిపోతే హైవే నుంచి వెళ్ళిపోతే లోపలికి వచ్చే పని ఉండదు కదా అని అనుకోకండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న హనుమంతుడి యొక్క కోవిల. ఇక్కడ ఆయన ఆశీస్సులతో కనుక మనం బయలుదేరితే మన యాత్ర మరింత సుఖవంతంగా చేసి మనల్ని వెనకాలే ఉండి మనల్ని జెండాపై కపిరాజు, ఆ జెండాపై ఆయన ఉన్నారని మనం విశ్వసించాం. ఆయనే మనల్ని వాయువేగంతో స్వామివారి సన్నిధానానికి చేరుకునేలాగా అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ సైకిల్ యాత్ర పాదయాత్రనే కాదు, ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు విజయవాడ దాటామంటే అటు నుంచి వచ్చేటప్పుడు హనుమాన్ జంక్షన్ లో, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఈ హనుమాన్ జంక్షన్ లో ఆగి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళాలి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత పవన సుత హనుమాన్ కి జై. మనం ఇవాళ ఉదయం ఏలూరు నుంచి ప్రయాణం ప్రారంభం చేసాం. ఏలూరు ఇక్కడికి ఇప్పుడు మనం మంగళూరు దాటిన తర్వాత జనాల దగ్గరలో ఉన్న సాయిబాబా వారి కోవిల్లో ఉన్నాం. 4:30 అయింది టైం. ఇవాళ మనం కొంచెం కష్టమైనా సరే ఉదయం నుంచి ఎలా కాదనుకున్నా ఏలూరు నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు. విజయవాడ నుంచి ఇప్పుడు నేనున్న ప్లేస్ మధ్యాహ్నం భోజనానికి కాకుండా ఇవాళ నా స్నేహితుడు విజయవాడలో జాబ్ చేస్తాడు. అబ్బాయిని ఫోన్ చేస్తే అబ్బాయి తీసుకొచ్చి భిక్ష ఇచ్చాడు. అయితే తను తీసుకొచ్చి లోపు విజయవాడలో ఎందుకు ఆగడం అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. కరెక్ట్గా మంగళూరు తర్వాత 4 కిలోమీటర్ల దూరం ఇక్కడ సాయిబాబా గుడి ఉంటుంది. ఎక్కడ మీకు ఐడియా రావాలి అంటే నెక్స్ట్ టైం ఎవరికైనా ఇక్కడ హాల్ట్ అది అంటే స్నానం చేయడానికి కానీ వాష్రూమ్ కి అన్నింటికీ కూడా బాగుంటుంది ఇక్కడ. ఇది మీకు ఐడియా రావాలంటే యువ నేవీ డిఫెన్స్ అకాడమీ మంగళూరు దాటిన తర్వాత అకాడమీకి ఆపోజిట్ లో ఉంటుంది సాయిబాబా కోవిల. అలాగే అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క చిన్న ఆశ్రమం అది. విజయవాడలో ఆగలేమనుకున్న వాళ్ళు విజయవాడ దాటేసిన తర్వాత కాశీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారు కాశీ నాయన సేవా సమితి ఇక్కడ మీరు ఉండొచ్చు, వసతిస్తారు. ఇక్కడ వీళ్ళు వాళ్ళకి నమ్మకం కలిగేలాగా ఉన్నారు అంటే ఖచ్చితంగా వసతిస్తారు. స్నానాలు కదా, వాటర్ ట్యాంక్ అది ఉంది. ఇంకా చిన్న కోవిల. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ సాయిబాబా వారి గుడి. ఎవరిని అడిగినా చెప్తారు. మంగళూరు దాటిన తర్వాత కొలుకొండ, ఈ ఊరి పేరు కొలుకొండ. మంగళూరు దాటిన తర్వాత 4 కిలోమీటర్లు కొలుకొండ. ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా చిన్న బడ్డీ కొట్టు కూడా ఉంటుంది. వాటర్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి ఆ బడ్డీ కొట్టులో. వాటరు, చిన్న హాలు, అర్చకులు వారి నంబర్ అది. ఆయనకు ఫోన్ చేసి ముందుగా చెప్తే మనకేమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి బయలుదేరి గుంటూరు వెళ్ళిపోతాం. మనమైతే ఇక్కడ ఉండట్లేదు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి గుంటూరు వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి గుంటూరు 35 కిలోమీటర్స్. ఇవాళ ఎట్టు కాదనుకున్నా మనం ఒక 120 నుంచి 130 కిలోమీటర్స్ మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. 120 అనుకోండి, ఎందుకంటే మనం హనుమాన్ జంక్షన్ వెళ్ళి హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాం కాబట్టి మనకి కొంచెం ఎక్కువ అవుతుంది. ప్రతి దగ్గర మన విజయవాడ ఊర్లోకి వెళ్ళాం. విజయవాడ ఊర్లోకి వెళ్ళి మనకు కొన్ని సామాన్లు, గాలి పంపు అది లేకపోతే డెకాథ్లాన్లో గాలి పంపు, అట్లాగే మనం టై చేసుకునే రోప్స్, లేకపోతే ఈ రోప్స్ తక్కువ వచ్చే ఉన్నాయి. నా టెంట్ తాలూకు ఆ ఓసలు ఊడిపోయాయి. ఆ ఓసలు కూడా బాగు చేయించుకొని సర్వీసు, డబ్బులేం తీసుకోలేదు సర్వీస్కి.
సైక్లింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళకి వీలవుతుందో అంత సర్వీస్ వాళ్ళు ఇస్తారు. ఆ సర్వీస్కి ఏం ఛార్జ్ చేయలేదు, తీసుకుని బయలుదేరుతున్నాం. సాయంత్రం మనకి బడి అది కూడా అక్కడ గుంటూరులో మనకి తెలిసిన వాళ్ళు విజయవాడలో ఉన్నారు. వాళ్ళకి ఇవాళ మధ్యాహ్నం రావడానికి కుదరలేదని రాలేదు. వాళ్ళు విజయవాడ నుంచి 5 గంటలకి డ్యూటీ అయిపోయిన తర్వాత మనకి గుంటూరు తీసుకొచ్చి సాయంత్రం పడి గుంటూరులో అయ్యప్ప స్వామి గుడిలో వాళ్ళు నైట్ స్టే ఉందామని అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యప్ప స్వామి గుడి పరిస్థితి ఎలా ఉంది ఏంటన్నా చూసి మీకు మిగతా విషయాలన్నీ కూడా అప్డేట్ చేస్తాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. పోయిన ఏడాది మేము ఒక్కొక్క ప్లేస్ నుంచి అంటే ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఓహో అది గంటకి పొద్దున్న 5 కిలోమీటర్లు హుషారుగా వెళ్ళేది బండి. వీప్ మీద బ్యాగ్ సుమారుగా నాదో 10 కేజీలు, 10 కేజీలు కాదు 15 కేజీలు నాది అనుకోండి. ఇదంతా మేము ఒక్కొక్క ప్లేస్ ఈ ప్లేస్లో ఈ విషయాన్ని చూసి మళ్ళీ ఆ ప్లేస్ చూడాలి, నెక్స్ట్ ప్లేస్ చూసేసరికి సాయంత్రం అయిపోయి. బ్లాక్ కాదు అంటే బండి మీద వెళ్ళేటప్పుడు ఇంకా ఫాస్ట్గా చూడొచ్చు కదండి అంటారు. ఏదైనా మన శ్రమ ఎక్కువ పడి సైకిల్ తొక్కడం అంటే చిన్న విషయం ఏం కాదు. నడిచేటప్పుడు ఎంత శ్రమ ఉంటుందో సైకిల్ తొక్కేటప్పుడు అంతే శ్రమ ఉంటుంది. మేము ఇప్పుడు ఒక గుడి చూపిస్తున్నాను. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఈ యొక్క శ్లోకం కార్యసిద్ధి శ్రీ హనుమంతుని యొక్క మంత్రం అండి. ఈ యొక్క మంత్రాన్ని కనుక మనం చెప్తే మనం ఏ కార్యం కోసం అయితే అనుకుని బయలుదేరుతున్నామో ఆ కార్యాన్ని ఖచ్చితంగా దిగ్విజయంగా పూర్తి చేస్తాడు ఆయన. అందుకని ఈ యొక్క శ్లోకానికి పేరు, ఈ మంత్రానికి పేరు ఏంటి అంటే కార్యసిద్ధి హనుమత్ శ్లోకం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఒక్కొక్కసారి ఒకటి మాట్లాడదాం అనుకుంటాం, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం. అదంతా కూడా ఈశ్వర అనుగ్రహం. ఎవరు ఏది వినాలనుకుంటే అదే వింటారు, ఎవరు ఏది చూడాలనుకుంటే అదే చూస్తారు. అక్కడికి వెళ్ళొద్దు అనుకున్నా అక్కడికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు అయ్యప్ప స్వామికి మనం సైకిల్ మీదే వెళ్ళాలా లేకపోతే నడిచే వెళ్ళాలా, బస్సులో వెళ్తే శుభ్రంగా వెళ్ళి వచ్చేయచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను అంటే నేననే కాదు చాలామంది చేస్తున్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను పర్సనల్గా ఎందుకు చేస్తున్నాను అంటే మనం ఎప్పుడైనా సరే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, సంవత్సరంలో 360 రోజులు. అదేంటి 365 కదా అంటారా? లేదు, మేము తిథులే లెక్క పెడతాం. ఇంగ్లీష్ క్యాలెండర్ను మేము లెక్క పెడతాం. ఒక నెలలో 2 పక్షాలు అంటే 2 శుక్లపక్షం కృష్ణపక్షం. ఇది 15 రోజులు, అది 15. అంటే ఇది 15 తిథులు, అది 15 తిథులు. పాడ్యమ లగాయత్తు పౌర్ణమి, మరలా పాడ్యమ లగాయత్తు అమావాస్య. ఇలా లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి 360. ఆ 360 రోజుల్లో ఏదో ఒక యాత్రతో లేకపోతే ఏదో ఒక అదేం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే డబ్బులు ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఇలా గడిచిపోతూ ఉంటుంది. మందు ఎక్కువైతే మఠానికి చేయటం ఒక సామెత ఉంటుంది. నేను ఎప్పుడు తీర్థయాత్రలు చేస్తే అయితే నా కుటుంబంతో చెయ్యాలి, లేకపోతే నేను ఒక్కడనే ఇలా వెళ్ళాలి. ఎందుకు అంటే నేను ఒక్కడనే వెళ్తే ఇలాగే వెళ్తాను. అయితే బండి మీద వెళ్తాను, లేకపోతే నడుచుకున్నాం, లేకపోతే ఇలా సైకిల్ మీద ఇలాగే. ఎందుకు ఇలాగే వెళ్దాం అనుకున్నానంటే అనేక ఆలోచనలు వస్తాయి. మనల్ని ముందుకు నడిపే ఆలోచనలు చాలా వస్తాయి. నేను పోయినసారి 57 రోజులు నడిచాను. 57 రోజులు కూడా నన్ను నేను మార్చుకునే ఆలోచనలు. మనల్ని మనం బాగు చేసుకోవడం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో శరీరం బాగా సుఖం మరుగుతుంది. ఎంత సుఖం మరుగుతుంది అంటే ఏవైతే సుఖాలను కోరుకోకూడదో ఆ సుఖాలన్నిటిని
మన దగ్గరికి తీసుకొస్తాడు కలిపురుషుడు. ఎట్లాంటి దైవ కార్యాలు, ఇలాంటి సాధన చేస్తూ వెళ్తే, అంటే శారీరకంగా మనం ఒక కంట్రోల్ తెచ్చుకుని ఒక ఏకాగ్రతతో వెళ్తే, ఈ ప్రయాణంలో మనకి ఎవరో వెనకాల ముందు మాట్లాడడానికి ఉండరు. అలా ఆలోచిస్తాం మనం ఏం చేసాం, అందులో మనం చేసిన తప్పు ఏమిటి, ఒప్పు ఏమిటి. తప్పును మార్చలేం, కానీ మళ్ళా తప్పు చేయకుండా ఉండొచ్చు. అలా పెద్దలంటారు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు చేసిన కర్మ ఖచ్చితంగా మంచి అయినా చెడైనా నీ అకౌంట్లో పడిపోతుందని మాకు మా గురువు గారు చెప్పారు. అది మంచి అయినా చెడైనా నీ అకౌంట్లో పడేది నీ అకౌంట్లో పడిపోతుందిరా అని. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు మంచే చెయ్యాలి అన్న ఒక ఆలోచన రావాలంటే ఈ శరీరం మన కంట్రోల్లోకి రావాలి. మా గురువు గారు ఒక విషయం చెప్పేవారు, మానస బోధ అని. భగవద్గీత, భారతం ఇలాంటివన్నీ కూడా ఎలాంటివో పురాణాలు, అట్లాంటి 18 పురాణాలు చదివేస్తే ఎంత జ్ఞానం వస్తుందో, మానస బోధ అనే ఆ యొక్క ఒకటి విన్నట్లయితే ఇందులో చాలా మార్పులు వస్తాయి. అంటే మనసు పెట్టి మనకి మనం మనస్కరించుకుని వినాలి. ఏదో ఎవరో వినమన్నారు కదా అని వినడం కాదు. అందులో ఒక మాట ఉంటుంది, అంటారు కలియుగంలో ఇవన్నీ సాధ్యమేనా అండి, మరి మీరు ఏవో పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తున్నారు, ఇవన్నీ సాధ్యమేనా అంటే సాధ్యమే. అందులో ఒక మాట ఉంటుంది, ఋషులు పొందిన శాంతి కలుగునా నాకని సంశయించకపోయి మనస. ఋషులు పొందిన శాంతి కలుగునా నాకని సంశయించకపోయి మనస. ఋషులు మునులు పొందిన శాంతి కలుగునా నాకని సంశయించకపోయి మనస. అభ్యాస వశమున సర్వులకు మోక్షంబు సమకూరు ధరణిలో మనస. ఎంత బాగా చెప్పారో కదా. అప్పుడు అయితే ఋషులు మునులు అండి, వాళ్ళకి బోల్డ్ శక్తులు, జపాలు తపాలు చేసేది. మనకు వస్తుందండి మోక్షంలో. అభ్యాస వశమున సర్వులకు మోక్షంబు సమకూరు ధరణిలో మనస అని మనసుకు మనం చెప్పుకోవాలి. మనకి మా మనసు అనేది ఉంది చూసావు, అది ఎంత 24 గంటలు 360 రోజులు చంచలంగానే ఉంటుంది. ఆ చంచలత్వం నుంచి కుదురుగా ఉండవే బాబు, చిత్తాన్ని అటు ఇటు కథనంలోకు అని చెప్పి మనం దాన్ని లైన్లో పెట్టాలి. అట్లా పెట్టడానికి ఇలాంటి ప్రయాణాలు, ఇలాంటి సాధనలు ఉపయోగపడతాయని నా అభిప్రాయం. స్వామి, బయట మంచి ఎలా ఉందో తెలుసా? ఒక నిమిషం చూపిస్తాను. స్వామి అలా ఉంది స్వామి, మంచి అలా ఉన్నా సరే మనకి ఏం తెలియట్లేదు మాట. ఎందుకంటే మీద స్వెటర్ గట్రా ఏం అవసరం లేదు, అన్ని పట్టుకెళ్ళిపోయారు కనుక నాకు ఈవేళ ఇది గుర్తుకొచ్చింది. అమ్మో చలి వేస్తుంది. ఈ చలికి డబల్ వేడి, డబల్ కాదు ట్రిపుల్ వేడి బాడీ ఉత్పన్నం చేస్తుంది. తొక్కుతున్నాం కదా, సైకిల్ తొక్కుతున్నాం, నడిచే వాళ్ళు నడుస్తాం, నడుస్తున్నంతసేపు సైకిల్ తొక్కుతున్నంతసేపు మనకి చలి అనేది తెలియదు. మేము పోయినసారి కూడా ఈ ఏమో రాత్రి చలిలో నడుస్తాం, మనకు ఒక్క పోసెత్తుందేమో చలేసేస్తుందేమో అని చెప్పేసి మంచి బరకం గుడ్డ లాంటి చొక్కా ఒకటి కుట్టించాం. ఇంకా విసిపొచ్చి మరి శరణమయ్యప్ప నీటిలో కలిపేశాను, గోదావరిలో కలిపేశాను. బాబాయ్ వల్ల కాదు, పోయి మోచదండకి ఇది అనవసరంగా అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తానా అన్నది నేను చెప్తాను ఈవేళ. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు వీడియో చేస్తాను. ఓ చిలకలూరుపేట అయ్యప్ప స్వామి టెంపుల్ వచ్చిందండి. ఎంత ఆనందం వచ్చిందంటే ఈ గుడి చూశాక. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం. ఇదండి గుడి వచ్చిందండి మొత్తం. చిలకలూరుపేట 145 కిలోమీటర్లు ఇవాళ మనం ప్రయాణం చేసాం. 145 కిలోమీటర్లలో లాస్ట్ 10 కిలోమీటర్లు ఎప్పుడైనా చివరికి వచ్చేసరికి ఓపిక సహనం అన్నీ తగ్గిపోతాయి అంటారు కదా. అలాంటిది 130 కిలోమీటర్లు చాలా ఓపికగా తొక్కాను. కానీ లాస్ట్ 15 కిలోమీటర్లు మాత్రం
చాలా అంటే చాలా విసుకొచ్చింది. ఇక లాస్ట్ 4 కిలోమీటర్లు అయితే మరీ దారుణం. ఇంతకి రాదు అంతకి రాదు గుడి, అంతకి కనిపించదు అంతకి కనిపించదు అని. చివరిలో అయ్యప్ప స్వామి దర్శనం, గుడి కనపడంగానే ముందు దర్శనం, రేపు ఉదయం దర్శనం ఎలాగా చేసుకుంటాం, గుడి కనపడంగానే వాళ్ళు వచ్చిన ఆనందం వివరించలేను. చాలా. మరి ఎందుకన్నా అంత ప్రయాణం చేశారంటే ఏం లేదు, ఒల్లూరు అమ్మవారి గుడికి మ్యాక్సిమం రేపు సాయంత్రం ఒల్లూరు అమ్మవారి గుడి దరిదాపుల్లోకి వెళ్ళిపోయి అనుకోండి, 13వ తారీఖు అంతా నేను రెస్ట్ తీసుకోవచ్చు. అంటే 13వ తారీఖు వరకు ఆ స్వాములు వస్తారు. అదే నేను పోయిన సంవత్సరం పాదయాత్ర చేసిన స్వాములు నాకు ఆ ఒల్లూరు అమ్మవారి గుడిలో కలిశారు అనమాట. వాళ్ళు నాకు అక్కడ కలుస్తారు, ఒల్లూరు అమ్మవారి గుడిలో కలుస్తారు నాకు. వాళ్ళు అన్నారు, ఒక పూట మీరు వెళ్తే మా కోసం ఆగండి, ఒక పూట ముందు మేము వెళ్తే మీకోసం ఆగుతాం. ఒక డీలింగ్తో ఉన్నాం. అయితే నేనే ముందు వెళ్ళిపోయి వాళ్ళ కోసం ఆగితే కొంచెం నాకు రెస్ట్ కూడా ఉంటుంది కదా. 1 డే ఫుల్గా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ బండి హుషారుగా తొక్కచ్చు అన్న ఒకే ఒక్క దృష్టితో ఇవాళ సాహసం చేయాల్సి వచ్చింది. ఈ రోడ్డు అంతా కూడా అప్పు, అంటే సగం 150 కిలోమీటర్లో సగం దూరం అంతా అప్పు, సగం దూరం డౌన్. డౌన్ వచ్చినప్పుడు ఎంత సుఖమో, అప్పు వచ్చినప్పుడు స్వామి శరణం. మరి మీరు చెప్పలేము అంత కష్టం. వచ్చినప్పుడు కష్టం. కింద మొత్తాన్ని సర్దుకొని మసాజ్ ఆయిల్ అది రాసి ఫుల్గా వాళ్ళు తయారు చేసి చెప్పాను మన స్వామికి. నాకు పూర్వ పరిచయమే ఆ స్వామి, వేణు స్వామి అని. రేపు ఉదయం మీతో మాట్లాడిపిస్తాను, అందరికీ పరిచయం చేస్తాను. ఆ స్వామిని చాలా మంచి వ్యక్తి. ఆ స్వామికి చెప్పాను, స్వామిని వచ్చేస్తాను స్వామి అంటే, పాపం ఆ స్వామి అలా తిరిగి కూర్చున్నాడు. 10:10, 10:20 ఆ టైంకి వచ్చాను దగ్గరికి. తలుపులే తీసి మనకి గుడారు అది హెల్ప్ చేసి మొత్తం కింద తడిగుడ్లు పెట్టి, నాకు కొంచెం చేదస్తా ఉంది తెలిసి టిఫిన్లు పెట్టారు అనేసి అంటే మళ్ళీ తడిగుడ్డు పెట్టి మొత్తం ఏర్పాటు చేశాడు. ఇంతకు మించి మాట్లాడలేను ఇవాళ, ఓపిక చాలా తక్కువగా ఉంది. ఇవాళ అసలు ఏమేమి అనుభూతులు పొందాను ఇందాకే కొంచెం కొంచెంగా వీడియోలు పెట్టాను. ఇంకేం లేదు, ఏమైనా గుర్తొస్తే రేపు ఉదయం చెప్తాను. గుర్తు వచ్చి చెప్పేంత పరిస్థితిలో కూడా లేదు పరిస్థితి. స్వామి శరణం.